నంద్యాల గౌండా సంఘం అధ్యక్షుడు ఓబులేసు, గౌరవ అధ్యక్షుడు అడ్వకేట్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. మేడే సందర్భంగా గౌండా పనివారాల సంఘం సాయిబాబా నగర్ వారి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా సాయిబాబా నగర్ నుంచి గాంధీ షాప్ కు ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులను ప్రతి ప్రభుత్వం కాపాడాలని, కార్మికుల హక్కుల కోసం తొలి వరకు పోరాడతామని వారు స్పష్టం చేశారు. ర్యాలీ అనంతరం మంత్రి ఫారూక్ ను కలిసి తమ సమస్యలు విన్నవించుకొని సమస్యలు తీర్చాలని విన్నపం చేశారు. ఈ కార్యక్రమంలో గౌండా సంఘం ప్రెసిడెంట్ ఓబులేసు, వర్కింగ్ ప్రెసిడెంట్ మా భాషా సెక్రటరీ కాసిం, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, జాయింట్ సెక్రటరీ నాగేంద్ర, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమ దినోత్సవము మేడే 1వ తారీఖు మన నంద్యాల జిల్లా, నంద్యాల జిల్లాలో మన సాయిబాబా నగర్లోనికి నూనెపల్లి సంబంధించి సాయిబాబా నగర్లో ఒక ఆఫీసు, యూనియన్ ఆఫీస్ పెట్టాము. ఇది పెట్టి కూడా దగ్గర 25-30 సంవత్సరాలు అవుతుంది. మేము ఈ గౌండా కార్మికుల సంఘం తరపు నుంచి మేము ఈ మేడే జరుపుతున్నాము. ప్రతిదానికి మా గౌండా కార్మికులు కానీ, మా మేస్త్రీలు కానీ మా వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి మేము ఈ మీడియాలు కానీ కొన్ని సహాయాలు బీద బిక్కికి ఎన్నో సహకారం చేస్తున్నాము. మేము ఏ గవర్నమెంట్కు మేము వ్యతిరేకత కాదు, ఏ గవర్నమెంట్ మేము సహాయం అడగము. ఎందుకంటే ఇది ఈ రోజు నుంచి వచ్చినది కాదు. గౌండా కార్మికులు అంటే ఏ పార్టీకి సంబంధం కాదు, ఏ పార్టీకి మద్దతు ఇచ్చి ఏ పార్టీకి సలాం చేసేది కాదు. ఒక గౌండా సంఘం, నంద్యాల ఒక గౌండా సంఘం యూనియన్ ఉంది అంటే ఇది నంబర్ 1గా ఈరోజు మార్కెట్లో ఉంది అంటే ఒక్కసారి మీరు వెనక్కి ముందు నా రాజకీయ నాయకులు వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. ఎవరికి మేము చేదాపి మా గౌండా కార్మికులు కానీ, మా భవన కార్మికులు కానీ ఎవరే కానీ మీ ఇళ్ళ కాడికి వచ్చి మీ చేతులు దాపి ఏ రాజకీయాలు మమ్మల్ని మా సహాయం ముందున్నారు. మేమే కర్ణాటకలో కూడా దగ్గర 8-9 లక్షలు మేము మా వాళ్ళకి సాయం చేసినాం. కాబట్టి మేము ఏ పార్టీలకు సంబంధం లేకుండా మా తాపీ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి మేము ఈరోజు మేడే చేసుకుంటున్నాం. కాబట్టి మా గౌండా కార్మికులు కానీ, మా గౌండా యూనియన్ ప్రెసిడెంట్లు కానీ, మా గౌండా సంఘస్థులు కానీ, మా సెక్రటరీలు కానీ, మా వాళ్ళు కానీ, మా కార్మికులు కానీ ప్రతి కార్మికుడు దీంట్లో ఆఫీసులో హక్కుదారే. ప్రతి హక్కుదారి కాబట్టి మనకు రోడ్డు మీద పోతూ ఇక్కడ ఆఫీస్ ఉందా లేదని గుర్తింపు లేకుండా మీకు తెలిసి మీరు ఒక నలుగురికి చెప్పుకొని ఆ నలుగురు చెప్పుకొని మన ఆఫీసును ఎంతో దూరం పైకి తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ ఏడుకుంటున్నా. చాలా మంది మాకు ఈరోజు మాకు ఆఫీసులో కూడా చాలా మందికి కొన్ని సమస్యలు వస్తున్నాయి కానీ కొన్ని నెరవేర్చలేకుండా ఉన్నాము. మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఈ మధ్యకాలంలో పనులు చాలా కరువైపోయినాయి. మాకు ఇక్కడ ఇంజనీర్ల వల్ల బడా బాయిల ఇంజనీర్ల వల్ల మాకు కొన్ని ఎఫెక్టులు వస్తున్నాయి. గవర్నమెంట్ బజార్ల వల్ల చెప్తుంది. మేము ఈ మీడియా రోజు ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది ఉపాధి లేక ఊర్లో ఇడిచిపోతున్నారు. ఒరిస్సా నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి పనులు చేసుకున్నారు. నంద్యాల వాళ్ళ వర్కులు లేవు. కాబట్టి మేము తక్షణం ఈ గవర్నమెంట్ కానీ ఇంకా కొంచెం పై సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మేము తెలియజేయడం ఏంటంటే ఈ మీడియా రోజు మా కార్మికులు కడుపు కొట్టకుండా మీరు ప్రతి ఒక్కటి ఆలోచించి దృష్టి పెట్టుకొని మా కార్మికుల మీద కొంచెం నిఘా వేసి మన భవన కార్మికులు అని చెప్పేసి మన లేబర్ ఆఫీస్ అని చెప్పేసి మొన్న ఒక ప్రకటన చేసి మన డెలివరీకి వచ్చేసి 18,000 ఇస్తామన్నారు. దగ్గర సంవత్సరాలకు వచ్చేసి ఒక 30,000 ఇస్తామన్నారు. మళ్ళా ఇది షాదీఖానకు వచ్చేసి 60,000 అన్నారు. కానీ చాలా తక్కువ. గతంలో మీరు 40,000, 50,000, ₹1,00,000 పెట్టేవాళ్ళు. 60,000 షాదీఖానా కంటే మేమే సందేశం ఇస్తాం కానీ మీ సహాయానికి మేము సహకరించడం లేదు. లేబర్ ఆఫీసులు ఈ విధంగా మాకు ప్రచారం చేస్తున్నారు. గౌండా యూనియన్ ఆఫీసు నుంచి చాలా మంది కాడికి పోయిందని కాబట్టి మేము తక్షణం ₹1,00,000 పెళ్లి కానుక ₹1,00,000 భవన కార్మికునికి కార్డు ఉండే వారికి ₹1,00,000 ఖచ్చితంగా ఇవ్వాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. ప్రతి గౌండా కార్మికుని కూడా లేబర్ కార్డు ఉంది అంటే దానికి ఏదో ఒక విధంగా వర్తించే మార్గాన్ని మీరు గవర్నమెంట్ తెలియజేసుకోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికుల దినోత్సవం కార్మికులు ఇది ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే 1886లో అంటే దాదాపు 200 సంవత్సరాలు 150 సంవత్సరాల కిందట అమెరికాలో చికాగో అనే ఒక ఊర్లో మార్కెట్లో కార్మికులు మాకు 10 గంటలు తగ్గించండి అని చెప్పేసి ఒక ఉద్యమం చేస్తుంటే, పోరాటం చేస్తుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వాలు కాల్చడం జరిగింది. అప్పుడు దాదాపు కొంతమంది కార్మిక నాయకులు చనిపోవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వాలన్నీ దిగొచ్చి
కార్మికులందరికీ 8 గంటల పనిదినం పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడంతో అందరికీ కార్మికులకు ఆ రోజు మంచి జరిగిందనే ఉద్దేశంతో మే 1వ తారీఖును మే దినోత్సవంగా మే కార్మికులందరికీ పండగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా నిర్ణయించడం జరిగింది. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.